ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదే కబీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నానండి. మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు రూపాయల జీతగాళ్ళ కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయాలు ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తా ఉంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే విందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 వరకు ఉంటుంది. మరి ఏమండి, మాకు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవి అన్ని చిన్న సైజు వాళ్ళ కోరికలు. ఇవి తీర్పోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిని మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయం. ఈ మధ్య కాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి, నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి, నాది గురుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, మేనరాశి అండి, ఇట్లా అస్సలు అడగకూడదు. అందువల్ల ఎందువల్ల ఇలా అయిపోయింది అని అంటే, యూట్యూబ్లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మిగాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. మీరు కూడా
వాళ్ళు వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4 ఇంట్లో 6 ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా అలా తయారయ్యారు. మరి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, మీ అప్పులు తీరినయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు, ఎంతో మంది ప్రవచనకారులు చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కరు గోశాలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురువుగారులండి డొనేషన్లు ఇవ్వాలండి, ఇస్కాన్ వాళ్ళండి, ఆ వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్డే ఈరోజు డబ్బులు వేసేయండి అన్నదానం చేస్తాం, ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం, కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి, సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం, బాబానామం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానామం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారం మనకి చక్కగా శంభాల గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాల గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో, జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దానికి. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మ మహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము, చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానాం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఊహాజనితము. శంభాల గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి, సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తులో పురాణాలన్నీ ఊహాజనితాల, బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు, వేదాలన్నీ కూడా 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసి శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, వీళ్ళ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు? మీరంతా ఏం మార్చారు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాల్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము
ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము, మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్ గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటటువంటి కరెక్ట్ రెమెడీస్, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మేషరాశి, మేషరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శనిలో మీ అందరు కూడా అపవాదులు పడడానికి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క శని వక్రించి మీనరాశిలో ఉన్నాడో, వ్యయస్థితిగతుడైనటువంటి శని మీ ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. దానివల్ల మోకాళ్ళ నొప్పులు, తర్వాత పెరాలసిస్ ఇలాంటివన్నీ కూడా, ప్యారలైజ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ మోజులో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులకి వాళ్ళ కోరికలు తీరుతాయి. అలాగే మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ఇతర దేశాలకు వెళ్ళాలనేసే తమ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ప్రతి మనిషితో కూడా మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువ వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాగ్దానాలను నెరవేర్చలేకపోవడం వల్ల ఈ బ్యాడ్ అవుతా ఉంటారు. ఇప్పుడు సీఎంలు చూడండి, రాజకీయ పార్టీ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇవి ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం అని పథకాలు చెప్తారు. అది ఎంతమందికైనా ఇస్తారు? ఇవ్వలేరు, కొంతమందికే చేయగలుగుతారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలని మనము అందించలేకపోతామో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల్లో వాళ్ళపైన ఎవర్షన్ వస్తుంది. అందువలన వాళ్ళు తీర్చలేదనేటటువంటి వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇప్పుడు బ్యాంకు లోన్ల విషయంలో కూడా బ్యాంక్ లోన్లు ఇస్తామంటారు, ఎంతమందికైనా ఇస్తారు? ఫైల్స్ అన్ని కూడా ఉండాలి. సో ఎవ్రీ వన్ విల్ ఎక్స్పెక్ట్ దట్ హిస్ ఫెల్లో బీయింగ్ దట్ దే విల్ డూ సంథింగ్. సో ఎప్పుడైతే డోంట్ గివ్ బిగ్ వాగ్దానాలు అనమాట. ఈ బిగ్ వాగ్దానాల వల్ల దీస్ పీపుల్ దే విల్ కీప్ హోప్స్ ఆన్ యూ. ఎప్పుడైతే ఆ హోప్స్ మీరు నెరవేర్చలేకపోతారో అది వ్యతిరేకత వస్తుంది. ఇదే ఏలినాటి ప్రభావం. ఒక గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, నువ్వు 4 తులాల బంగారం ఇస్తావని అనుకుంటుంది. బంగారమే యూజ్లెస్ ఫెలోస్ జ్యోతిష్కులంతా బంగారం 5 లక్షల రూపాయలకి వెళ్ళిపోద్దని చెప్పినప్పుడు నువ్వేం కొనిస్తావయా? 5 4లు 20 లక్షలు ఇస్తావా నువ్వు? అండ్ నువ్వు ఇస్తావు అనుకుంటుంది, ఆమె ఇవ్వకపోయేసరికి ఎవర్షన్ డెవలప్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. అందువల్ల బీ వెరీ ప్రాక్టికల్. ఆదాయాలు వచ్చేస్తాయి, సంచుల కొద్దీ డబ్బులు వచ్చేస్తాయి. నువ్వు కష్టపడితే వస్తాయి, ప్రపోర్షనేట్ గా వస్తాయి నీకు డబ్బులు అనేటటువంటిది, జీతం అనేటటువంటిది. సో ఎప్పుడైతే మేషరాశి వండర్స్ జరిగిపోతాయి, లేకపోతే నీకు డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు ఈ పూజలు పసుపు కుంకాలు వేసేసి పూజలు చేసేస్తే నీకు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, దీస్ ఆర్ ఆల్ ఇల్లాజికల్ స్టేట్మెంట్స్. ఈ విధంగా కాకుండా కొన్ని పరిహారాలు తీసుకోండి. అన్కండిషనల్ సరెండరెన్స్ తో, ఆ తర్వాత టోటల్ సరెండరెన్స్ తో మీరు మేషరాశి వారు ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు దేవతా వృక్షాలను ఉంటాయి, ఆ రావి చెట్టుకి నీళ్లు పోయకుండా ఉత్తుత్తి ప్రదక్షిణాలు చేస్తారు. పొయ్యా నీళ్ళు అంటే ఒక స్పూన్ నీళ్లు పోస్తారు. స్పూన్ నీళ్ళు నీకు ఇస్తే స్పూన్ అన్నం పెడితే అంత ఎలా ఉంటుంది?
సో బిందెలు కొద్ది నీళ్లు పోయాలి, 4-5 బిందెలు నీళ్లు పోసి ఆ తర్వాత ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీరు చక్కటి పువ్వులు కోస్తారు, ఓనర్స్ తెలియకుండా దొంగ పువ్వులు కోస్తారు. దొంగ పువ్వులు కోయకూడదమ్మా. అసలు ఓనర్ కూడా నీళ్లు పోయాలి చెట్టుకి. దెర్ విల్ బి ఆల్ సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ ప్రొసీజర్స్ ప్రకారం చేసినప్పుడు మాత్రమే నీకు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. మేషరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా శుభమస్తు.